సాధనకు స్వాగతం. సాధన నిత్య జీవితమై మన జీవితంలో ప్రతి క్షణం కూడా సాధన పరంగా ముందుకు వెళుతూ ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ తద్వారా మనలో కావలసినటువంటి మార్పుల్ని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేటటువంటిది ఒక నిత్య సాధన. ఆ సాధనకి కావాల్సినటువంటిది జ్ఞానం. ఏదైనా మనం ఒక పని చేయాలంటే మనం పని చేయాలన్న సంకల్పానికి ఆ పని ఎలా చేయాలో దానికి కావాల్సినటువంటి జ్ఞానం కూడా మనకి ఎంతో అవసరం. ఆ జ్ఞానం ఆధారంగానే మనం పని చేస్తాం. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఆఖరికి ఉదయం నిద్ర లేచిన తర్వాత మొహం కడుక్కోవడం దగ్గర నుంచి తిరిగి సాయంత్రం మనం బెడ్ మీద పడుకునేంత వరకు కూడా, ఈవెన్ ఆ తర్వాత కూడా నిద్రపోవటం అనేటటువంటిది కూడా ఒక కళ, ఒక ఆర్ట్. ఆ విధంగా మనం మన జీవితంలో మనం చేసే ప్రతిదీ కూడా మనకి మరికొంతగా మనం చేస్తున్నటువంటి విషయాల్లో మరికొంతగా ఒక అవగాహనని పెంచి, ఆ అవగాహన ద్వారా మనలో మరికొంత వికాసాన్ని కలిగించి, ఆ వికాసం మనం నిజమైనటువంటి మన ఆత్మస్థితికి మనకు తీసుకువెళ్ళటానికి కావాల్సినటువంటి ప్రతి చర్య కూడా మనకి సాధన కిందనే వస్తుంది. అటువంటి సాధనకు మనకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనం పంచుకుంటూ ఉన్నాం. ఆ పంచుకున్నటువంటి జ్ఞానాన్ని, దాని రుచిని మనం పెంచుకుంటూ దానిలో మరింత లోతుల్లోకి వెళుతూ దానిలో ఉన్నటువంటి ఆ అమృతాన్ని మనం ఆస్వాదిస్తూ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో దాని మీద మనకి మరికొంత జిజ్ఞాస లేదంటే మరికొంత కావాల్సినటువంటి ఆ ఆసక్తి అనేటటువంటిది మనకు కలుగుతుంది. లేకపోతే ఏదో విన్నాం చేసాం అనేటటువంటిది అయిపోతుంది. అందులో భాగంగానే సనాతన ధర్మంలో మనకి ఎన్నో రకాలైనటువంటి విషయాలను మనకు అందించారు. సృష్టి అది ఎలా ఏర్పడింది, ప్రకృతి అది ఎలా పనిచేస్తుంది, ఆ ప్రకృతికి ఆధారమైనటువంటిది ఏంటి, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి రకరకాల తత్వాలు ఎలా పనిచేస్తున్నాయి అనేటటువంటి దానికి మన మహర్షులు దర్శించి వారు అనుభూతి చెంది మనకు అందించారు. అది కాకుండా మేము దాన్ని అంతా ఏమీ నమ్మం, మాకు కనపడుతున్నదే సత్యం అనేటటువంటి ఉద్దేశంతో కేవలం మాకు ఏదైనా ఒక దాన్ని ఏమంటారు, ఒక ఎవిడెన్స్ కనపడితేనే, ఒక చారిత్రాత్మకమైనటువంటి రుజువో లేకపోతే సైంటిఫిక్గా దానికి కావాల్సినటువంటి ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చే రిజల్టో ఇవి మాత్రం చూసి నమ్ముతాం అనేటటువంటి వాళ్ళు కూడా మనకు కనపడతారు. తప్పు లేదు. ఎందుకంటే మనిషి ఏదైనా నమ్మాలి అంటే దానికి కావాల్సిన రుజువులు కూడా అవసరం. కానీ మనలో జ్ఞానం పెరుగుతూ, మన సాధన పెరుగుతూ, వికాసం పెరుగుతూ, ఆనందం వైపు ప్రయాణం చేస్తున్నటువంటి మానవుడికి ఈ స్థితికి దాటి కొంచెం ముందుకు వెళ్ళి, అంటే స్థూలంలో కంటికి కనపడుతున్నటువంటిదే కాదు, దీనికి మూలమైనటువంటిది ఏదో ఉంది, అది లేకుండా ఇది లేదు అనేటటువంటి భావంతో మరికొంతగా ఇంకొక అడుగు ముందుకు వేసి దానిలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలను తెలుసుకుంటూ, అర్థం చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ, అనుభూతి చెందుతూ ముందుకు వెళ్ళటం అనేటటువంటిది మనిషి ఈ సృష్టిలో మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. దానిని నెగేట్ చేసేవాళ్ళు, అది కాదనేటటువంటి వాళ్ళు కూడా మనకు కనపడుతూనే ఉంటారు. అందులో ఉన్నటువంటి రసస్పందన, రసాస్వాదన నీకు లేదు, అందులో ఉన్నటువంటి మూలతత్వంలోకి నువ్వు వెళ్ళలేదు కాబట్టి నీకు తెలియటం లేదు అని అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఉన్నది అనేవాళ్ళు, లేదు అనేవాళ్ళు ఎప్పుడు మనకు కనపడుతూనే ఉంటారు. వారి వాదన ఎవరి వాదన వారిదే. ఇప్పుడు భగవంతుడు అనేటటువంటి విషయానికి వచ్చేటప్పటికే భగవంతుడు ఉన్నాడని కొందరు, లేడని కొందరు వాదిస్తూ ఉంటారు. ఉన్నాడని వీడు ప్రూవ్ చేయలేడు, లేడని వాడు ప్రూవ్ చేయలేడు. ఉన్నాడు అని నమ్మినవాడు నమ్మినట్టుగా ఉంటాడు. పైగా అంటాడు, నువ్వు లేడంటున్నావు కదా, ఎక్కడో అక్కడ కనీసం అందులో అయినా ఇరుక్కొని ఉన్నాడు కదా అని అంటాడు యువతలవాడు. కాబట్టి దాన్ని మనం ఒకసారి ఒక సందర్భంలో మనం ఏమనుకున్నామంటే, అబ్జర్వేషన్ ఎఫెక్ట్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఎలక్ట్రాన్ కూడా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అది ఎలక్ట్రాన్గా కనపడింది, లేనప్పుడు అది చోటులో కలిసిపోయి ఉంది, అది ఉన్నట్టుగా మనకు తెలియదు అనేటటువంటిది అబ్జర్వేషన్ ఎఫెక్ట్ అని చెప్తారు. అంటే ఉన్నది ఉన్నాడు అనుకున్నవాడికి ఉన్నాడు, లేడు అనుకున్నవాడికి లేడు. కానీ అంతటా నిండి ఉన్నటువంటి ఒకనొక తత్వం, ఒక ఎసెన్స్, దాన్నే మూలతత్వం అంటారు, స్పిరిట్ అంటారు. మామూలుగా స్పిరిట్ అంటే సాయంత్రం అది వేయంగానే కొంచెం మనల్ని ఎక్కడికో తీసుకెళ్తున్న ఆ స్పిరిట్ కాదు. మరి ఏదైనా ఒక స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలండి అంటారు. స్పిరిట్ అనే పదం మనం చాలా సందర్భాల్లో మనం వాడతాం. ఏమిట్రా స్పిరిట్ లేదా కనీసం నీకు అంటే ఆ ఉత్సాహము, ఉత్సుకత, ఆసక్తి వీటన్నిటికి కూడా మనం వాడతాం. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనలో ఉన్నటువంటి స్పిరిట్లోంచి వస్తాయి. స్పిరిట్ అంటే నీలో ఉన్నటువంటి మూలతత్వాన్ని కూడా స్పిరిట్ అనే అంటారు. ఇక అంతకంటే నువ్వు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. దట్ ఈస్ ద ఫైనల్ ఎసెన్స్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ కాల్డ్ స్పిరిట్. దాని నుంచే స్పిరిచువాలిటీ అనేటటువంటిది వచ్చింది. స్పిరిచువాలిటీ అంటే
నువ్వు ఉన్నటువంటి స్థూలతత్వంలోంచి సూక్ష్మతత్వంలోకి, సూక్ష్మతత్వంలోంచి సూక్ష్మతరము, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ స్థితిలోకి నువ్వు ఏదైతే ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటావో, తీరా నువ్వు అక్కడికి వెళ్ళేటప్పటికే నీకు అక్కడ కనపడుతున్నటువంటిది శుద్ధ స్ఫటిక సంకాసమైనటువంటి ఒకనొక వెలుగు చోటు, అదే కనపడుతుంది. నీలో నాలో అన్నిట్లో ఉన్నది అదే. ఒక అణువుని చీల్చుకుంటూ వెళ్ళిపోయిన సైన్స్ ఏం చేస్తుంది? అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అణువు, పరమాణువు, మరి ఇంకా నానో, ఇంకా 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 వెళ్ళిపోయిన తర్వాత ఎలక్ట్రాన్, ప్రోటాన్, దాని చుట్టూ ఇంకా లోపలికి వెళ్తే అక్కడ ఏమీ లేదు, చోటే ఉంది. అంటే అణువు నుంచి బ్రహ్మాండం అంతా వ్యాపించింది చోటే. ఆ చోటే దానికి మనం రకరకాలుగా మన స్వభావం చేత విభజనలు చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇల్లు కట్టాం, ఎక్కడ కట్టాం? చోట్ల కట్టాం. సరే 4 గోడలు కట్టాం. 4 గోడలు కట్టిన తర్వాత మళ్ళీ లోపల గోడలు కట్టుకున్నాం. ఆ లోపల గోడలు కట్టుకొని ఇది బాత్రూమ్ అని, ఇది కిచెన్ అని, ఇది బెడ్రూమ్ అని, ఇది హాల్ అని, ఎలా అయితే ఒకే చోటుని 4 గోడలు కట్టి ఆ 4 గోడల్ని మళ్ళీ ఎలాగైతే మనం విభజించుకొని దానిలో జీవిస్తూ మనం ఈ చోటు నాది, ఈ ఇల్లు నాది అనే భావంతో బ్రతుకుతూ తీవ్రంగా చచ్చిపోతున్నాం. ఇల్లు ఉంటుంది, చోటు ఉంటుంది, కానీ నువ్వు ఉండట్లా. ఇల్లు కట్టిన వాళ్ళు ఎవరు శాశ్వతంగా ఇంట్లో లేరు కదా. అలాగే మనం కూడా స్పిరిట్ లెవెల్లో గనక ఆలోచించినట్లయితే, అంటే బై ఎసెన్స్, ద మూలం గనక మనం ఆలోచించినట్లయితే సమస్త జీవులు ఒకటే, కానీ దే ఆర్ ఆల్ డివైడెడ్ బై ద నేచర్. సహజంగా మనం మనకు స్వభావం చేత విడగొట్టబడ్డాం. ఒకే చోటులో రకరకాలైనటువంటి స్వభావాల కారణంగా రకరకాలైనటువంటి మనుషులు, రకరకాలైనటువంటి వస్తువులు, రకరకాలైనటువంటివన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఇదంతా ఎందుకండి అంటే, మనలో మనకు తెలియకుండానే ఒక రకమైనటువంటి అవగాహన పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం ముఖ్యమా, నమ్మకం ముఖ్యమా అని కూడా మనం చెప్పుకున్నాం. విశ్వాసం అంటే ఒక ట్రస్ట్, దానికి ఎవిడెన్స్తో పని లేదు. తల్లికి బిడ్డకి మధ్య ఉన్న సంబంధం ఏంటండి? బిడ్డకి తల్లి మీద విశ్వాసం, నమ్మకం కాదు. ఆ ట్రస్ట్ నీలో ఉన్నటువంటి ఆ మూలతత్వంతో నువ్వు ఎప్పుడైతే పెట్టుకుంటావో, నువ్వు నేను ఒకటే అనేటటువంటి భావంలోకి నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోతావో, అప్పుడు ఉండేది మూలతత్వమే. ఎలా ఉంటుంది? నీలా ఉంటుంది. అదే మనకి బోధించేటటువంటిది భగవద్గీత. మనం భగవద్గీత చెప్పుకుంటూ, భగవద్గీతలో మనం లోతుల్లోకి వెళుతూ, అలా మనకు తోచినంతలో మనం చెప్పుకుంటూ, దానిని మన జీవితంలో అవగాహన చేసుకుంటూ, అందులో మనకు కనపడేటటువంటి దాన్ని ఎలా మనం దాన్ని పెంచుకుంటూ పోవాలో అనేటటువంటి దాన్ని అర్థం చేసుకుంటూ మనం మెల్లిమెల్లిగా తప్పటడుగులు వేసుకుంటూ విభూతి యోగం దాకా వచ్చాం. ఆ విభూతి యోగంలో కూడా మనం గత వారం అశ్వత్థ సర్వవృక్షాణం దేవర్షీణాంచనారథ గంధర్వాణం చిత్రరథ సిద్ధానాం కపిలో మునిహి అనేటటువంటి విషయం గురించి చెప్పుకుంటూ, అశ్వత్థ వృక్షం గురించి మనం చెప్పుకున్నాం. అంటే రావి చెట్టు యొక్క ప్రాశస్త్యం మనం చెప్పుకున్నాం. రావి చెట్టు అనేటటువంటిది మనలో ఉన్నటువంటి ప్రాణాలకు సంబంధించినటువంటిది. అశ్వం అంటే ప్రాణం. మనకి అశ్వం ముఖం కలిగినటువంటి దేవత కూడా మనకి ఒకటి విష్ణు స్వరూపంగా చెప్తాడు, హయగ్రీవుడు అని చెప్తారు. అంటే మనలో తెలివితేటలు పెరగాలన్నా, ఉత్సాహం పెరగాలన్నా, ప్రాణశక్తి పెరగాలన్నా, తెలివితేటలు, చదువు ఇవన్నీ పెరగాలంటే మనకి ఈ విష్ణుమూర్తి అంటే హయగ్రీవుడిని ఆరాధన చేయటం అనేటటువంటిది మనకు ఒక సాంప్రదాయం పెద్దలు అందించారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు అందులో ఉన్నటువంటి ఆ రహస్యాన్ని గమనించారు. దాని నుంచి వస్తున్నటువంటి ప్రాణశక్తి నీలో ఏ విధమైనటువంటి ఉద్బుద్ధం కలిగించి నీ ప్రాణాలని అలా ఊర్ధ్వగతికి అలా తీసుకువెళ్తూ నిన్ను మారుస్తుంది, నీకు కావాల్సినటువంటి మార్పులు నీలో ఇస్తుందని గ్రహించి మనకి ఈ అశ్వత్థ వృక్షం గురించి చెప్పారు మనకి. అది నేనే అన్నాడు. అంటే అవన్నీ నేనే చేస్తున్నాను. నారదుల వారి గురించి చెప్పుకున్నాం. మనకు ఎప్పుడైనా సరే ఏదైనా తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస మనలో కలుగుతోంది అంటే దానికి నారదుల వారి అనుగ్రహం ఉంది అని మనకు పెద్దలు చెప్తారు. ఎందుకంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి, మనకే కాదండి, సృష్టిలో ఇంతటి సనాతన ధర్మంలో మనం చెప్పుకుంటున్నటువంటి అనేక రకాలైనటువంటి జ్ఞానం, సృష్టి జ్ఞానం అంటే అండాండ బ్రహ్మాండ జ్ఞానం, ఇవన్నీ కూడా మైక్రోకాస్మోస్ అండ్ మరి మ్యాక్రోకాస్మోస్ అని చెప్తారు. ఈ విజ్ఞానం అంతా మనకి మహర్షుల ద్వారా అందించింది నారద మహర్షే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది మనలో మరి ఆయన ఎలా గొడవలు పెడతాడు కదండి అంటే లోయర్ లెవెల్లో అలా కనిపిస్తుంది. ఎందుకంటే అలాంటివన్నీ నీలో ఉన్నవన్నీ తెంపుకొని ముందుకు వెళితే తప్ప నీలో జ్ఞానశక్తి పెరగదు. అందుకని ముందు చెత్త తీసేయాలి. చెప్పాం కదా, గిన్నె ఎంత కడుక్కుంటే అంత పరిశుభ్రంగా ఉంటే అందులో పోసుకున్నటువంటి పవిత్రమైన పదార్థం శుద్ధంగా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది. అందుకు మనం
మన సాధన అనేటటువంటిది ముందుకు వెళ్ళాలి. అది అయిపోయిన తర్వాత మనకి మన తర్వాత ఏం చెప్పాడంటే సిద్ధానాం కపిలో మునిహి అని చెప్పారు. ఈ కపిల మహర్షి అనేటటువంటి తత్వం గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా ఉంది. దీని గురించి బాగా తెలియాలంటే శ్రద్ధ, భక్తి, సాధన లేదంటే జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళు భాగవతం చదువుకోండి. భాగవతంలో తృతీయ స్కందంలో కపిల మహర్షి యొక్క బోధలు, కపిల మహర్షి, కర్దమ ప్రజాపతి, దేవహూతి వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఎంతో వివరమైనటువంటి ఎన్నో చాప్టర్స్ ఉన్నాయి. అసలు కర్దమ ప్రజాపతికి మరి దేవహూతి ఎవరంటే స్వయంభూ మనువు యొక్క కుమార్తె. వీళ్ళిద్దరికీ వివాహం జరిగిన తర్వాత కపిల మహర్షి జన్మించడం అనేటటువంటిది మనకి భాగవతం చాలా వివరంగా వివరిస్తుంది. మరి కర్దమ ప్రజాపతి ఎవరండి అంటే ప్రజాపతుల్లో ఒకరు. అసలు కర్దమ అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే బురద అని చెప్తారు పెద్దలు. అంటే ఈ భూమి పూర్తిగా ఘనీభవించక ముందు, అంటే ఇలా ఫిజికల్ గా మనకి ఘనీభవించక ముందు ఈథర్స్ లో హాఫ్, మనకి ఒక ఆరెంజ్ ఉందనుకోండి, ఆరెంజ్ని సగానికి కోస్తే ఎలా ఉంటుంది, 2 హాఫ్లు అవుతాయి కదా. అలా ఉత్తర ధ్రువం వైపు ఉన్నటువంటి పొట్టబెట్టుకొని తిరుగుతున్నాడు. ఒక హాఫ్, పై హాఫ్ మాత్రమే ఉండి కింద హాఫ్ లేనటువంటి ఒకానొక స్థితిలో ఉన్నప్పుడు, అది కూడా ఈథరిక్ ఫామ్ లో ఉన్నప్పుడు, ఫిజికల్ ఫామ్ లేకుండా ఉన్నప్పుడు ఈ కర్దమ ప్రజాపతి అనేటటువంటి ఈ తత్వము, అంటే సృష్టిలో ఉన్న ఆ తత్వమే తిరిగి భూమిని ఘనీభవించి భూమి జీవులకు ఆసరాగా చేయటానికి కావలసినటువంటి మరి ఏర్పాటు చేయటం కోసం కర్దమ ప్రజాపతిగా దిగొస్తుంది ప్రజాపతుల్లో. ఆయన ఇలా ఏర్పరచటం కోసం దిగి వచ్చినప్పుడు అప్పుడు భూమికి దక్షిణ ధ్రువం కూడా ఏర్పడటం, అప్పటి వరకు కేవలం పై భాగం మాత్రమే ఉన్న జీవులకి కింద భాగం కూడా రావటం, అప్పుడే స్త్రీ పురుష అనేటటువంటి భేదం ఏర్పడటం, ఈ స్త్రీ పురుషుల ద్వారా ప్రజా ఉత్పత్తి జరగటం అనేటటువంటిది ఏర్పడటం, వీటన్నిటికీ కారణం కర్దమ ప్రజాపతి అనేటటువంటిది మనకి మేడం బ్లవస్కీ గారు సీక్రెట్ డాక్టర్ అనేటటువంటి దాంట్లో ఇచ్చినటువంటి కొన్ని రహస్యాల్లో ఆవిడ చెప్పినటువంటి విషయం. మామూలుగా మనకి ఈ పురాణాల్లో మనకి ఇలాంటి తెలియదు, కానీ దానిలో నుంచి తర్వాత కొన్ని కాల అనుగుణంగా కొన్ని రహస్యాలు తెలియాల్సి వచ్చినప్పుడు మనకి మహర్షులు అందిస్తూ ఉంటారు మరికొంతమంది ద్వారా. అలా ఏర్పడినటువంటి కర్దమ ప్రజాపతి ఆయన ఈ ప్రజోత్పత్తి కోసం కొన్ని వేల దివ్య సంవత్సరాలు దైవం కోసం తపస్సు చేస్తాడు. సరస్వతీ నది ఒడ్డున తపస్సు చేస్తాడు అని చెప్పేసి మనకి భాగవతం చెప్తుంది. అలా తపస్సు చేసినప్పుడు విష్ణుమూర్తి వచ్చి, అలాగే నువ్వు తప్పకుండా నీకు స్వయంభూ మనువు వస్తాడు నీ దగ్గరికి, ఆయన కుమార్తెను దేవహూతినిచ్చి నీకు వివాహం చేస్తాడు అని చెప్తే, అప్పుడు మళ్ళీ నన్ను ఈ సంసారంలోకి తోసేస్తున్నావు, మరి ఏమిటి పరిస్థితి అంటే చెప్తాడనమాట. నీకు కావలసినటువంటి వైరాగ్యం అంతా వస్తుంది, నీకు నేను పుత్రుడిగా జన్మిస్తాను, అప్పుడు నేను నీకు కావాల్సినటువంటి సమస్తమైన జ్ఞానాన్ని అందిస్తాను, అప్పుడు నువ్వు అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయని చెప్పటం, ఆ విధంగా జరగటం, స్వయంభూ మనువు రావటం, ఆయనకి దేవహూతి అంటే ఆవిడ పిలిస్తే దేవతలు పరుగుతారట. ఆవిడ కూడా ఈథరిక్ ఫామ్ లోనే ఉంటుంది. కానీ కర్దమ ప్రజాపతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి కూడా భౌతిక దేహం ఏర్పడింది అని చెప్తారు. అప్పటి నుంచే జీవులకి భౌతిక దేహాలు, ఫిజికల్ ఫామ్స్ రావటం అనేటటువంటిది ఏర్పడింది. అలా ఆవిడకి 9 మంది ఆడపిల్లలు పుడతారు. వాళ్ళందరినీ మరి మిగిలిన ప్రజాపతులకు ఇచ్చి పెళ్లి చేస్తారు. అలాగే ఆవిడకి కపిలుడు జన్మిస్తాడు. కపిలుడు జన్మించిన తర్వాత కర్దమ ప్రజాపతి ఒక రోజున కపిలుడిని పక్కకి తీసుకెళ్లి, సాక్షాత్తు నువ్వు నారాయణమూర్తి అని నాకు తెలుసు, మరి నాకు వైరాగ్యాన్ని ప్రసాదించు, నేను తపస్సులకు వెళ్ళిపోతాను అంటే ఆయనకి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చి, సమస్తము నిండి ఉన్నటువంటి తత్వాన్ని నేనే అనే భావంతో నువ్వు నీ తపస్సు చెయ్యి, అప్పుడు నీకు కావాల్సినటువంటి వైరాగ్యం, మోక్షం లభిస్తుందని ఆయనకి చెప్తే ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కపిలుడు తల్లికి కావాల్సినటువంటి తల్లి చెప్తుంది, మరి నాయన మరి ఏమిటి పరిస్థితి, నాకు జ్ఞానాన్ని ఇవ్వమంటే తల్లికి కావలసినటువంటి జ్ఞానబోధ అంతా కపిలుడు చేస్తాడు. కపిల మహర్షి చేసినటువంటి జ్ఞానబోధని సాంఖ్యయోగము అంటారు. చదువుకోండి, మీరు చదువుకోవాలి, ఎందుకంటే అంతా మనం చెప్పలేం కదా. అందులో ఆయన ఎన్నో విషయాలు బోధిస్తాడు. భక్తి చెప్తాడు, జ్ఞానం చెప్తాడు, వైరాగ్యం చెప్తాడు, యోగము చెప్తాడు, సృష్టి ఎలా ఏర్పడిందో చెప్తాడు. మరి అలాగే విరాట్ పురుషుడు అనేటటువంటిది ఎలా వచ్చింది, ప్రకృతి ఎలా వచ్చింది, మరి సాంఖ్యయోగం అంటే ఏంటి, భక్తి యోగం అంటే ఏంటి, ఇవన్నీ చెప్పిన తర్వాత
జీవుడు జన్మించిన తర్వాత సృష్టిలో కనపడుతున్నటువంటి ఈ సమస్తము నాది, ఇది నాకు కావాలి అనే భావంతో భార్య, పిల్లలు, ఇల్లు, కుటుంబం అనేటటువంటి దాంట్లో రకరకాలుగా జీవితాన్నంతా వ్యర్థం చేసుకొని ఈ జగత్తంతటికీ మూలమైనటువంటి ఒకానొక తత్వం ఉంది, ఆ తత్వాన్ని నేను దర్శించలేకపోయాననే ఆలోచన కూడా లేకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకొని శరీరం వదిలేస్తాడు. శరీరం వదిలేసిన తర్వాత రకరకాల బాధలు పడతాడు, కష్టాలు పడతాడు, తర్వాత తిరిగి మళ్ళీ జన్మకు వస్తాడు అని ఆయన ఒక జీవుడు గర్భంలోకి ఎలా వస్తాడు, వచ్చిన తర్వాత గర్భాన్ని ఎలా, ఆ గర్భంలో శరీరాన్ని ఎలా కట్టుకుంటాడు, కట్టుకున్న శరీరం నుంచి మళ్ళీ జీవుడు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని అద్భుతంగా వివరిస్తాడు కపిల మహర్షి బోధనలో. దాన్ని సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. ఏమని ప్రూవ్ చేసింది? గర్భధారణ దగ్గర నుంచి జీవుడు పుట్టేంత వరకు ఏ రకంగా మార్పులు జరుగుతున్నాయి, ఏ నెలలో ఆ గర్భపిండం ఎలా ఉంటుంది, ఎన్ని వారాలకు ఎలా ఉంటుంది, ఎన్ని నెలలకు ఎలా ఉంటుంది, ఏ నెలలో ప్రసవం జరుగుతుంది, ఇలా ఎన్ని రకాలైనటువంటి మార్పులు ఎలా జరుగుతున్నాయో వీటన్నింటినీ కూడా సైన్సు మనకి తెలుసు. మనకి యూట్యూబ్లో వెతికినా దొరుకుతాయి, ఎక్కడ వెతికినా దొరుకుతాయి. దానికి సంబంధించినటువంటి సైన్స్ పుస్తకాల్లో మరి వెటర్నరీ డాక్టర్స్ వీళ్ళందరూ ఎంతో మంది చక్కగా చెప్తారు, అవంతా ట్రూ. ఎందుకు? దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. ఇది కపిల మహర్షి తల్లికి ఎప్పుడో చెప్తాడు, అమ్మా జీవుడు ఎలా జన్మిస్తున్నాడు, ఇగో ఇలా జన్మిస్తున్నాడు. పుట్టిన తర్వాత ప్రపంచంతో రకరకాలైనటువంటి అనుబంధాలు ఏర్పరచుకొని ఆ ప్రపంచంలో అలాగే ఉంటూ, ప్రపంచమే ఇదే సత్యం అనేటటువంటి భావంతో ఉంటూ, ప్రపంచంలో ఉన్నటువంటి ఏకత్వం చెందినటువంటి ఒకానొక నా తత్వాన్ని తెలుసుకోలేక రకరకాల బాధలు పడి, కష్టాలు పడి, దుఃఖాలు పడి చివరికి చచ్చిపోతున్నాడు. చచ్చిపోయి మళ్ళీ పుడుతున్నాడమ్మా. ఈ జనన మరణ చక్రంలో మనిషి ఇలా తిరుగుతూనే ఉన్నాడు. కానీ దాని నుంచి నువ్వు బయటికి రావాలంటే భక్తి అనేటటువంటిది నీకు ఎంతో అవసరము. ఆ భక్తి ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి ఎలా ఏర్పడింది, దానికి మూలతత్వం ఏంటి, ఈ ప్రకృతి ఏంటి, త్రిగుణాలేంటి, ఇవన్నీ తెలుసుకొని తద్వారా నువ్వు ఆ పరమపురుషుణ్ణి నువ్వు చేరొచ్చు. దానికి భక్తి అనేటటువంటిది ఒక సూక్ష్మమైన మార్గం, సులభమైన మార్గం, ఉత్తమమైన మార్గం అనేటటువంటి బోధని తల్లికి చేస్తాడు. అలాగే జీవుడు శరీరంలోంచి ఎలా వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతోంది, ఇవన్నీ కూడా వివరిస్తాడు. ఇక్కడ ఒక డౌట్ వచ్చింది నాకు. ఏమనంటే, జీవుడు శరీరంలోకి వచ్చిన క్షణం నుంచి, అంటే శుక్ల శోణిత సంయోగం దగ్గర నుంచి జీవుడు తిరిగి పుట్టేంత వరకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి మార్పుల్ని కపిల మహర్షి తల్లికి బోధించాడు. బాగుంది, సైన్స్ ప్రూవ్ చేసింది. యాజ్ పర్ సైన్స్ ఇట్ ఈస్ ట్రూ అండి. అంత పూర్వకాలంలో మనిషికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఎలా చెప్పగలిగారండి? ఇప్పుడంటే మేము ఎంతో స్కానింగ్లు చేస్తున్నాం, మరి ఎంతో హైలీ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ వచ్చింది, మరి అప్పట్లో ఎలా చెప్పారండి అని మనకు అనిపిస్తుంది కదా. దట్ ఈస్ ట్రూ, అది సత్యం. అలాగే ఆయన ఈ సృష్టి గురించి కూడా చెప్పాడు. సృష్టి ఎలా ఏర్పడిందో చెప్పాడు, ఈ ప్రకృతి ఎలా ఏర్పడిందో చెప్పాడు, దానికి మూలం ఏంటో చెప్పాడు, త్రిగుణాలు ఎలా ఏర్పడ్డాయి, త్రిగుణాల యొక్క అల్లిక ఎలా ఉంటుంది, ప్రకృతి త్రిగుణాల శక్తి ఆధారంగా సృష్టిని ఎలా అల్లుతోంది, ఇవంతా కూడా చెప్పాడండి. మరి ఒక జీవి ఎలా పుడుతున్నాడు అని చెప్పింది సత్యమైనప్పుడు అది ఎందుకు సత్యం కాదు? అది కూడా సత్యమేగా. కానీ నువ్వు దాన్ని ప్రూవ్ చేయలేవు. ఎందుకు? దట్ ఈజ్ నాట్ ఇన్ ద ఫిజికల్ ఫామ్. నువ్వు కేవలం నీ కనపడుతున్న దాన్ని మాత్రమే నమ్మే గుడ్డివాడి అయినప్పుడు కనపడం దాన్ని ఎలా నమ్ముతావు? దాన్ని నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? దానికి ఏం కావాలి? నీకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని చూడగలిగే దృష్టి కావాలి. ఆ జ్ఞాన దృష్టి మీద నీకు విశ్వాసం ఉండాలి. ఉండాలి అంటే పెద్దలు చెప్పిన దాని మీద నీకు విశ్వాసం ఉండాలి, నమ్మకం కాదు. నమ్మకం అంటే బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. నిజమేనండి ఆయన చెప్పారు కాబట్టి మేము నమ్ముతున్నాం, అది నమ్మకం. విశ్వాసం అంటే వారు ఎందుకు నీకు చెప్పారు అంటే వారు దర్శించారు కాబట్టి చెప్పారు. ఆ దర్శనం వారికి ఎలా కలిగింది అంటే వారు చేసినటువంటి సాధన, వారికి అంతర్యామిత్వంతో ఉన్నటువంటి ఏకత్వం, దాని కారణంగా వారికి వచ్చింది. అది మనిషికి ఎలా వస్తుంది? బాహ్య ప్రపంచంలో నీకు కనపడుతున్నటువంటి ప్రకృతిలో ఇదే సత్యం అనుకుంటూ నమ్ముతూ తిరుగుతూ దీనిలోనే నువ్వేదో ప్రూవ్ చేయాలని కనుక చూస్తే అది నీకు ఎప్పటికీ దక్కదు. మరి దానికి ఏం చేయాలి? అంతరంగంలోకి ప్రవేశించాలి. అంతరంగంలోకి ప్రవేశిస్తే నీ అంతరంగంలో ఉన్నది కూడా చోటే.
ఆ చోటుని బేస్ చేసుకొని నువ్వు నీ అంతరంగంలో నుంచి నీ చుట్టూ ఉన్నది ఏం జరుగుతోంది అన్న దాన్ని నువ్వు గ్రహించవచ్చు, సూక్ష్మాన్ని గ్రహించవచ్చు. అందుకు సాధన యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే అంతరంగంలోకి ప్రవేశించాలి. మనిషి మనస్సు నుంచి బుద్ధిలోకి ఎదగాలి, బుద్ధి నుంచి ఆత్మలోకి ఎదగాలి. ఆత్మలోకి ఎదిగితే నువ్వు పరమాత్మతత్వాన్ని నువ్వు అర్థం చేసుకోగలవు, ఎందుకంటే ఆ రెండిటికి భేదం లేదు కాబట్టి. నిన్ను నువ్వు తెలుసుకోవటం ఆత్మవిద్య, అంతటా నిండి ఉన్నవాడిని తెలుసుకోవడం బ్రహ్మ విద్య. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అదో పెద్ద బ్రహ్మ విద్య అంటారని బ్రహ్మ విద్యే. ఆత్మ తెలియకుండా పరమాత్మ ఎప్పటికీ తెలియదు. అందుకని ఏం చెప్తారు మనకి, ముందు నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకుంటే ఆ తత్వం కూడా నీకు అర్థం అవుతుంది. ఆత్మ పరమాత్మ అని మాట్లాడుకుంటున్నావు, మత సంబంధమైనటువంటివి కాదండి. దయచేసి మళ్ళీ దాన్ని మనం దీంట్లోకి తెచ్చుకోకూడదు. కాబట్టి భూమి ఇలా ఏర్పడినప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి ప్రప్రథమమైనటువంటి అవతారము కపిలుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కావలసినటువంటి సమస్తాన్ని బోధించాడు. ఆవిడకి ఎందుకు చెప్పాడండి? తల్లికి. ఆవిడ పిలిస్తే దేవతలు పలుకుతారు కదండి. సాక్షాత్తు స్వయంభూమను యొక్క కుమార్తె కదా. మరి ఆవిడ పిలిస్తే అందరూ వస్తారు కదా. మరి కపిలుడిని పిలిచి నాన్న నాకు ఇవన్నీ చెప్పు, నువ్వే నాకు తరుణోపాయం చెప్పాలి, లేకపోతే నాకు ఎలా కుదురుతుంది అని ఆవిడ అడగటం ఏంటండి? ఎవరి కోసం అడిగింది చెప్పండి? అంటే తర్వాత భూమి మీదకి వచ్చేటటువంటి జీవుల కోసం అడిగింది ఆవిడ. అంటే మనలాంటి వాళ్ళ కోసం. గుర్తుపెట్టుకోండి, మనం ఏదో ఇవాళ మనం పుట్టి 25 ఏళ్ళు అయిందండి, 30 ఏళ్ళు అయిందండి, 50 ఏళ్ళు అయిందండి కాదు. మనం ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈ భూమి మీద ఉన్న వాళ్ళమే. వస్తున్నాం, పోతున్నాం, పుడుతున్నాం, చస్తున్నాం. జనన మరణ చక్రంలో అలా పడి కొట్టుకుంటూనే ఉన్నాం. ఎందుకు? తీరని కోరికలు మనకు అన్ని ఉన్నాయి. ఒక భూమి వెళ్ళిపోయి ఇంకో భూమి వచ్చింది. ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మన కోరికలు మాత్రం తీరట్లా. అసలు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఓ 6 రోజులు, 10 రోజులు, 1 నెల రోజులు తీసుకొని మీకు జీవితంలో ఉన్న కోరికలు ఏమేమి ఉన్నాయి మొత్తం, ఇది తప్ప నా కోరికలు ఏమని మొత్తం ఒక లిస్ట్ రాయండి. ఎన్ని ఉంటాయో? మహా ఉంటే ఓ 10-20 కంటే ఎక్కువ ఉండవు. అవి తీరటం కోసం నానా రకాలుగా కొట్టుకొని చచ్చిపోతుంటాం కాబట్టి మనం చాలా బిజీగా ఉన్నాం అనుకుంటాం. ఒకవేళ ఊరికే సరదాగా ఒక క్వశ్చన్ వేసుకుందాం. భగవంతుడు వచ్చాడు, నీ కోరికలు అంటే ఆల్రెడీ రాసుకుని లిస్ట్ అంతా ఇచ్చేస్తే ఓకే తదాస్త అయిపోయిందిరా, రేపటి నుంచి ఏంటంటే బోరు కొట్టి చచ్చిపోతాం మనం. గుర్తుపెట్టుకోండి, అది సమస్యలు లేకపోతే. అంటే మన మైండ్ ఎలా ఉంది. కానీ ఎప్పుడైతే నీ మనసు ఆ అంతర్యామితోటి, లేదంటే నీ లోపల ఉన్నటువంటి నీ ఆత్మతత్వంతో ముడిపడి ఉన్నదో, అప్పుడు నీ చుట్టూ సమస్య ఉన్నా నువ్వు ఆ అంతర్యామిగానే చూస్తావు, సమస్య లేకపోయినా ఆ అంతర్యామితోటే ఉంటావు. అప్పుడు నీకు బోర్ కొట్టడం అనేది ఉండదు. బోర్ అనే పదానికి తెలుగు మీనింగ్ ఏంటో నాకు తెలియదండి. ఎందుకంటే అది మన తెలుగు భాషలో ఓ నానుడి పదం అయిపోయింది. బోర్ కొడుతోంది అంటే, బోర్ అంటే మరి మంచినీళ్ళ బోర్ని కూడా బోర్ అంటారు. బోర్ ఏం చేస్తుంది? సరదాగా దాని గురించి మాట్లాడుకుందాం. బోర్ ఏం చేస్తుందండి? ఎక్కడో పాతాళంలో ఉన్న నీటిని పైకి తీసుకొస్తుంది కదా. మరి మనం కూడా బోర్ కొట్టాలి అంటే దాని అర్థం ఇవ్వాలి. మనం అంతా బయటే ఉన్నాం. నిజంగా మనం కూడా బోర్ కొడితే ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళి లోపల ఉన్నదాన్ని మనం బయటికి తెచ్చుకోవాలి. మనకు తెలియదు దాని సంగతి. ఎవడైనా బోర్ కొడుతోందంటే బోర్ కొడితే మంచిదే కదరా అనాలి. అదేంటి? బోర్ కొడితే లోపల ఉన్నటువంటి నీ మామూలు భూగర్భంలో ఉన్నటువంటి నీళ్లు ఎలా బయటకు వస్తాయో, నీకు కూడా బోరు కొడితే నీ లోపల ఉన్నటువంటి జ్ఞానమో అజ్ఞానమో ఏదో ఒకటి బయటికి రావాలి. ఆ మలినాలన్నీ పోవాలి. మరి పోతున్నాయా? పోవట్లా. మనం ఏదో బోరు కొడుతుందంటే ఏదో మనం వాడితో వీడితో సొల్లు చెప్పుకోవడానికి ఎవడూ లేడని మనకు బోరు కొడుతూ ఉంటుంది. కబుర్లు చెప్పడానికి బోరు కొడుతూ ఉంటుంది, ఎవడూ లేడని. నీలోనే నువ్వు ఉన్నావు కదా, వాడితో మాట్లాడుకో. అప్పుడు నువ్వు నీకు బోర్ కొట్టడం అనేది ఉండదు. అది కూడా ఒక టైప్ ఆఫ్ బోరే. అంటే ఏంటి? అంతరంగంలో ఉన్న దాన్ని నువ్వు బయటకు తెచ్చుకుంటున్నావు. నీ లోపల ఉన్న దానికోసం మనకి జ్ఞానం కావాలి. ఈ జ్ఞానాన్ని మనం ఇలా పంచుకుంటూ వెళుతూ ఉంటే అదే మనకి పెరుగుతూ ఉంటుంది. అలా పెరుగుతూ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది. ఇంకొకటి, కపిల మహర్షి అనేటటువంటిది ఏంటంటే, ఆయన చెప్పినటువంటి తత్వాల్లో మనకి తల్లి గర్భంలో పిండోత్పత్తి ఎలా ఉంటుంది, 24 తత్వాలు ఎలా ఉన్నాయి, దాంట్లో పురుషుడు ఎలా ఉన్నాడు అనేటటువంటి సమస్త సృష్టి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇస్తూ మన శరీర నిర్మాణంలో బాగా గుర్తుపెట్టుకోండి,
మన శరీర నిర్మాణంలో ఈ శరీరానికి ఉన్నటువంటి రకరకాల భాగాలు ఈ నెంబర్లు ఉన్నాయి చూసారా. మనిషి అంటే 2 కాళ్ళు, మరి 2 చేతులు, ఒక తలకాయ, దానికి 2 కళ్ళు, ముక్కు, దానికి 2 రంధ్రాలు, ఒక నోరు, 2 చెవులు. ఈ నెంబర్లు ఉన్నాయి చూసారా. వెన్నుముకలో ఇన్ని ఎముకలే ఉండాలి, శరీరం మొత్తం ఇన్ని ఎముకలే ఉండాలి. మరి ఈ నెంబరింగ్ సిస్టమ్ ఉంది చూసారా, దాన్ని కపిలుడు అంటారు. అంటే మనలో మన శరీర నిర్మాణానికి కావాల్సినటువంటి సమస్తానికి సంబంధించినటువంటి నెంబరింగ్ సిస్టమ్ ఉంది చూసారా, దాన్ని కపిలుడు అంటారు. కపిల, అందుకనే ఆయన ఇచ్చిన దాన్ని కూడా సాంఖ్యయోగం. సాంఖ్య అంటే నెంబరే కదండి, అది కూడా సాంఖ్యయోగం అని చెప్పేసి చెప్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, 2 చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఏబిసిడీలు రావు, ఏమీ రావు. రెండో సెకండ్ ఇయర్ అనుకోండి, వాళ్ళకి ఇంకా అఫ్ కోర్స్ కాకపోతే ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచే స్కూల్లో పడేస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఏది స్కూల్లో లేదు. ఒక పల్లెటూరులో, ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి 2 చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక చేతిలో 2 చాక్లెట్లు, ఒక చేతిలో 5 చాక్లెట్లు పెట్టుకోండి. 2 చేతులు చూపించండి, వాడు ఏది తీసుకుంటాడో చూడండి. 1, 2. 2 పిల్లల్ని పిలిచి ఒకటికి 2 చాక్లెట్లు ఇవ్వండి, ఇంకోటికి 5 చాక్లెట్లు ఇవ్వండి. 2 చాక్లెట్లు ఇచ్చిన వాడు కింద పడి ఏడుస్తాడు. వాడికి నెంబర్ తెలియదు కదా, అవతల వాడికి ఎక్కువ ఇచ్చినట్టు వీడికి ఎలా తెలుసు? ఆ జ్ఞానం ఏదైతే ఉందో వాళ్ళలో, అది కపిలుడికి సంబంధించినటువంటిది. అలాగే షేప్ కాన్షియస్నెస్ అని ఒకటి ఉంటుంది. అంటే ముక్కు ఇలా ఉండాలి, మొహం ఇలా ఉండాలి, మరి ఆకారం ఇలా ఉండాలి, మరి మనిషి అనగానే ఈ విధంగా ఉండాలి అనేటటువంటి ఒక షేప్ కాన్షియస్నెస్ ఉంటుంది కదా, దాన్ని విశ్వకర్మ అంటారు. ఈ ప్రజ్ఞలన్నీ మనలో ఉంటాయండి, అవన్నీ ఉంటేనే ఈ శరీరం ఇలా పనిచేస్తుంది. లేకపోతే దీనికి దానంతటా అది పనిచేసే శక్తి లేదు. దానిలో ప్రాణశక్తి ఉంది, పనిచేస్తుంది కదా, అది అశ్వశక్తి, ఇందా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ నెంబర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దాన్ని కపిలుడు అంటారు. మరి ఎక్కడుంటారండి? మనకి మూలాధారంలో ఉంటారు. మూలాధారంలో ఉన్నటువంటి మూలాధారం అనేటటువంటి కేంద్రానికి 4 దళాలు ఉంటాయని చెప్తారు. ఆ 4 దళాల్లో మనకి 1 దత్తాత్రేయుడు, 2 కపిలుడు, 3 హనుమంతుడు, 4 గణపతి అనేటటువంటి 4 ప్రజ్ఞలతో కూడినటువంటి మరి సిద్ధులు అక్కడ ఉంటారట. ఈ 4 కూడా కపిలుడు అవతారమే అని చెప్తారు ఒక సందర్భంలో. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను సిద్ధులలో కపిలుడును అనంటే, ఇప్పుడు నేను చెప్పింది ఒక చిన్న పీనట్ అంతా. దీని గురించి చెప్పుకోవాలంటే మనం ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. అసలు ఆయన అందించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అంటే దీని గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. జీవుడు ఎలా వస్తున్నాడు అంటే, చంద్ర సూర్య గమనాలు ఎలా ఉంటాయి, మార్గాలు, చంద్ర పితృమార్గం, పితృయానం అంటే ఏంటి, మరి ఇవన్నీ చెప్తారు ఆయన. దేవయానం అంటే ఏంటి, ఇవన్నీ భూమికి అందించినటువంటి ఒక సిద్ధుడు. ఆయన శాశ్వతుడు, మనకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, వికాసాన్ని కలిగించేటటువంటి వాడు. కాబట్టి కపిల మహర్షిని తలుచుకోవటం అనేటటువంటిది మనకి ప్రతి దినము కూడా ఆయనని మనం తలుచుకోవటం వల్ల మనలో కావాల్సినటువంటి ఈ రకరకాల జ్ఞానానికి సంబంధించినటువంటిదంతా కూడా మనకు అందుతుంది. అటువంటి కపిలుణ్ణి మనం నిత్యం ఒకసారి కపిల మహర్షి దండం పెట్టుకోవచ్చు. అది అయిపోయింది. కాబట్టి సిద్ధానాం కపిలో ముని అంటే ఏదో మనం ఆయన గురించి కొంచెం వివరంగా మనం చెప్పుకోగలిగాం. మీకు ఇక్కడ ఒక టీచింగ్ చెప్తాను, కపిలుల వారి టీచింగ్. మామూలుగా మనకి కావాల్సిన ముఖ్యమైన వాటిలో సృష్టి జ్ఞానం అదండి ఇదండి ఇది మనకి ఎందుకండి అని అనిపించచ్చు. కానీ మనకు కావాల్సిన విషయం ఒకటి చెప్పుకోవాలి కదా. మరి ఆయన చెప్తాడు, భాగవతంలోని పద్యం ఇది. అబ్జాక్షి నిఖిల భూతాంతరాత్ముండనైన నాయందు భూతగణంబునందు నతిభేద దృష్టి మాయావులై సతతంబు బాయక వైరానుబంధ నిరతులగు వారి మనముల దగులదు శాంతి ఎన్నటికైనా. నేను నా కుటిల జనుల మానక ఎప్పుడు సామాన్యాధిక ద్రవ్య సమితిచే మత్ పాదార్చన మొనర్ప నద్ది నా చిత్తంబున ముదంబు బంధకుండు. ఏమిటో సార్ మీరు చెప్పింది ఏదో గ్రీక్ లాగా ఉందనిపించచ్చు. తెలుగండి ఇది. కమలముల వంటి కనులు గనలవో తల్లిని అంటున్నాడు అనమాట. నేను సమస్త జీవులలో అంతర్యామినై ఉన్నాను.
అటువంటి నాయందు మిగిలిన జీవరాశుల యందు భేద దృష్టి కలిగి మాయావులై విరోధభావముతో మెలిగే వారికి మనశ్శాంతి దొరకదు. అటువంటి కుటిలాత్ములు ఎంతో ద్రవ్యం చెల్లించి అట్టహాసంగా ఆడంబరంగా నాకు పాదపూజలు చేసినా నేను తృప్తిపడను, సంతోషించను అని చెప్పాడండి. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలండి? మనం చేసే పూజలు, మనం చేసే హోమాలు, మనం చేసే మరి వ్రతాలు, నోములు ఎన్నో చేస్తుంటాం కదా మనం. ఇవన్నీ భగవంతుడు సంతోషిస్తాడని చేస్తూ ఉంటాం కదా మనం. అంతేగా? ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఇవన్నీ నాకు అక్కర్లేదు అంటున్నాడండి. నువ్వు చేసే పూజలు అవి నాకు అక్కర్లేదని చెప్పాడు. మనం గతంలో విభూతి యోగం రాజవిద్య యోగంలో విషయం చెప్పుకున్నాం మనం. అబ్రప్ట్ గా సడన్ గా ఆయన ఒక మాట అనేస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చది తదహం భక్త్యుపర్హృతం పశ్యామి ప్రియతాత్మన అంటాడు ఆయన. ఎందుకు చెప్పాడు సడన్ గా పత్రం పుష్పం ఫలం తోయం? మనం చెప్పుకున్నాం వివరంగా దాని గురించి. అంటే చెట్టు ఈ ఆకులు పళ్ళు తప్ప నేనేం తీసుకోనని దాని అర్థం కాదు. నీ అంతఃకరణాలని నాకు అప్పచెప్పు అని చెప్పాడు. అంతఃకరణాలని అప్పచెప్ప అంటే నీ మనస్సు, నీ బుద్ధి, నీ చిత్తము, నీ అహంకారం, ఈ 4 ఏవైతే ఉన్నాయో నాకు అప్పచెప్పాయి. ఫలం అంటే పోనీ కర్మఫలం అనుకుందాం, అది కూడా నాకు అప్పచెప్పాయి అని చెప్పాడు. అవి దాని అర్థం. అది కూడా భక్తిగా నాకు అప్పచెబితే ఇష్టంగా నేను తీసుకుంటున్నాను అన్నాడు. చిన్న సింపుల్ లాజిక్. సరే, సామాన్యార్థంగా నువ్వు ఏదో ఒక ఆకు పెట్టు, ఒక పువ్వు ఇవ్వు, లేదంటే ఒక ఫలం ఇవ్వు, కాసిన నీళ్లు పోయి, అదే సామాన్యార్థంగా తీసుకోవచ్చు. కానీ విశేషార్థం నిన్ను నువ్వు సంపూర్ణంగా నాకు భక్తిగా సమర్పణ చెందితే నేను నిన్ను చాలా ఇష్టంగా స్వీకరిస్తాను అన్నది దాని అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అసలు సమస్త జీవితంలో నేనున్నాను, అంతర్యామిగా ఉన్నాను. నేను ఉండబట్టే ఈ సృష్టి ఉంది, నేను ఉండబట్టే ఈ జీవులు ఉన్నారు, నేను ఉండబట్టే నువ్వు అనుకునే ఈ వైభవం అంతా నడుస్తోంది. మొత్తం నా వల్లనే జరుగుతోంది. అమ్మా, ముందు ఇది ఇలా ఉన్నాను కాబట్టి నాయందు, అటువంటి నాయందు మిగిలిన జీవరాశుల యందు భేదభావం కలగాలి. భేదభావంతో ఉన్నారు మనుషులందరూ. ఎందుకు? మాయ వల్ల. మాయావులై విరోధభావంతో మెలుగుతున్నారు. మీరేదో ఇంట్లో పూజ చేస్తున్నారండి, పిల్లలు వచ్చారు, ఆకలేస్తోంది అన్నారు, చేదో అవతల పో, ఇంకా దేవుడి నైవేద్యం పెట్టలేదు, ఇంకా పెద్ద ఆయన ఇంకా భోంచేయలేదు, ఆ పూజారి గారికి పెట్టలేదు, వాళ్ళు పెట్టకుండా నీకు ఎలా పెడతాం అని అంటే దేవుడు సంతోషిస్తాడు అనేటటువంటి ఒకానొక అజ్ఞానంలో మనం ఉన్నాం. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? వచ్చింది దైవం అనేటటువంటి భావం నీకు లేదా? మీకు ఇక్కడ ఒక కథ చెప్తా. భాగవతంలో ఉందో మరి ఎక్కడుందో నాకు, మరి ఇది కృష్ణుడికి సంబంధించినటువంటి కథ. అదేంటంటే, కృష్ణుడును ఆయన చుట్టూ ఉన్న గోప బాలకులు అందరూ ఆడుకుంటున్నారట. అక్కడెక్కడో అడవిలో ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారు. అక్కడ వాళ్ళందరూ సడన్ గా అన్నారట, మాకు ఆకలిస్తుంది కృష్ణ అన్నారట. అంటే కృష్ణుడు అన్నట్ట, ఇగో ఆ పక్కన ఏదో చిన్న ఒక ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమంలో మరి మునులు వాళ్ళు ఉంటారు, వెళ్దాం పదండి అక్కడికి అన్నారట. వెళ్ళి అక్కడ అడగండి అంటే ఆ మునులందరూ ఏదో వాళ్ళు హోమం చేసుకుంటున్నారట. చేసుకుంటుంటే, ఏమిటి ఇలా వచ్చారు మీరు అన్న అంటే, మాకు ఆకలిస్తుందండి అన్నారు. అవతల పోండి, ఇక్కడ మేము హోమం చేస్తున్నాం, ఇంకా నైవేద్యాలు అవ్వలేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు, అవన్నీ లేకుండా ఎలా కుదురుతుంది, పద్ధతి సాంప్రదాయం అవి ఇవి అని మాట్లాడారు. పాపం పంపించేశారు వాళ్ళని. మళ్ళీ వెనక్కి వచ్చారట కృష్ణుడి దగ్గరికి. కృష్ణ, మాకు ఆకలిస్తుంది, ఆ ముళ్ళని అడిగితే పెట్టమన్నారంటే, అయ్యో మీరు వాళ్ళని ఎందుకు అడిగారు, వెనక నుంచి వెళ్ళండి, ఆశ్రమాల్లో ఆ తల్లులు ఉంటారు, వాళ్ళని వెళ్ళి అడగండి, ఆకలిస్తోందని మీకు వాళ్ళు పెడతారు అని చెప్పారు. చేస్తే వెళ్ళి అడిగారట. అడిగితే, అవునా నాన్న, అయ్యో పాపం ఆకలిస్తోందా అని అటు ఇటు చూశారు. పాపం వాళ్ళు ఏదో బిజీగా హోమం చేసుకుంటున్నారని ఆ తల్లులు పిల్లలందరికీ చక్కగా వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ పెట్టిన తర్వాత ఒక రకమైన తన్మయ స్థితిలోకి వెళ్ళిపోయారట ఆ తల్లులందరూ. ఏ తన్మయంలో ఉన్నారో, ఏ లోకంలో ఉన్నారో, ఎంతసేపు ఉన్నారో వాళ్ళకి తెలియదు. చాలాసేపటి తర్వాత వాళ్ళకి మెలకువ వచ్చిందట. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ హోమం అయిపోయింది, మరి ఇంకా ఏమిటి నైవేద్యాలు పట్టుకురాలేదు నువ్వు, అచ్చేయలేదు ఇచ్చేయలేదని వాళ్ళు అక్కడ రుసరుసలాడుతున్నారు మునులందరూ. ఒక ఆయన వచ్చాట. వస్తే వీళ్ళందరూ ఒక తన్మయ స్థితిలో ఉన్నారు, ఎందుకో తెలియదు, ఎవరో పిల్లలు వచ్చారు, వాళ్ళకి మనం పెట్టమంటే వాళ్ళు పెట్టారు, వాళ్ళకి భోజనం పెట్టి వీళ్ళు చాలా తన్మయంలో ఉన్నారు అని వాళ్ళకి వెళ్ళి చెప్పారు. వాళ్ళందరూ వచ్చేటప్పటికి తల్లులు అలా ఉన్నారనమాట. ఉండేటప్పటికే
ఏం జరిగిందా అని ఒక క్షణం దివ్య దృష్టితో ఆ మునులందరూ చూస్తే వాళ్ళకి అర్థమైంది, అయ్యో మనం ఎంత తప్పు చేశాము. సాక్షాత్తు నారాయణుడే మన దగ్గరకు వచ్చి ఆకలేస్తోంది అని అడిగితే మనం ఈ ప్రాపంచికంలో చేసేటటువంటి ఈ రకరకాల కార్యక్రమాలు, హోమాలు, వీటిల్లో మునిగిపోయి దైవాన్ని గుర్తించలేకపోయాము. కానీ ఆ తల్లులు ఎంత అదృష్టవంతులో, ఏ జన్మ పుణ్యమో, బిడ్డ వచ్చి ఆకలేస్తోంది అనగానే వాళ్ళల్లో ఆ మాతృ ప్రేమ వల్ల వాళ్ళు పిల్లలకి అన్నం పెట్టగలిగారు. మనం దాన్ని సాధించలేకపోయాము. మనం ఎన్నో జన్మలు తపస్సు చేస్తే ఏ తన్మయత్వ స్థితి, ఏ అనుభూతి, ఏ అద్వైత స్థితికి మనం చేరతామో అటువంటి స్థితికి ఈ తల్లులందరూ వెళ్ళి ఉన్నారు. మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని ఆ మునులందరూ ఎంతో బాధపడ్డారట. నేను ఇది ఎందుకు చెప్పానంటే, అందరి జీవుల్లో అంతర్యామిగా ఉన్నవాడిని చూడకుండా వేరు భావంతో వాడు వేరు వీడు వేరు అని ఎప్పుడైతే చూస్తామో అక్కడ నీకు అనుభూతి లేదు. నీకు ఆఖరికి ఏం దక్కుతుంది అంటే నువ్వు పడ్డ శ్రమే నీకు మిగిలేది. ఏదో ఇంట్లో పెద్ద పూజో, హోమో, వ్రతమో ఏదో చేసుకున్నావు. ఫలాని వాడు అన్నం తినకుండానే మనం పిల్లలకి ఇంకొకటికి అన్నం తినకూడదు, ఆ పూజారి తినాలి, లేదంటే పెద్ద ఆయన తినాలి అనే భావంతో పిల్లల్ని ఆకలేస్తున్నా పస్తు కూర్చోబెడతారు చూడండి. అక్కడ అనుభూతి ఉండదు, దైవం అసలు అక్కడ ఉండడు. గుర్తుపెట్టుకోవాలి. మనం చేసేటటువంటి వాటిల్లో మనం ఎక్కడ దోషాలు ఉన్నాయో మనం గమనించుకోవాలి. అందుకోసం మనం ఈ చదువుకున్నది కానీ, చెప్పుకున్నది కానీ, విన్నది కానీ తిరిగి మరొక సందర్భంలో మనకి అది గుర్తు వచ్చి తిరిగి మళ్ళీ అలాంటి పొరపాటు చేయకుండా ఉండేటానికి మన సాధన మనకు ఉపయోగపడాలి. అది ఆయన చెప్పింది. మనకి ఈ బోధ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనకి ఈ బోధ ఇంపార్టెంట్? ఈ బోధ వల్ల మనకి మార్పు రావాలి. తిరిగి మళ్ళీ ఇలాంటి చేయకూడదు. ఒక ఆయన ఎవరో కృష్ణుడికి నైవేద్యం పెడుతున్నట్ట. పెట్టడానికి బెల్లం ముక్క అక్కడ పెట్టుకున్నాడు, పంచదార, పట్టిక బెల్లము. మనవుడు వచ్చి తీసుకెళ్ళాట. తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళందరినీ చెడామడా తిట్టాడు. ఒక్కడికి దైవభక్తి లేదు, అది లేదు, ఇది లేదు, పూజ చేసుకుంటుంటే మౌనంగా ఉండాలని తెలియదు, గోలగోల చేశాడు. బాలకృష్ణుడికి నైవేద్యం పెడుతున్నట్ట. పెడుతుంటే మనవుడు వచ్చి తీసుకుపోయాట. మళ్ళీ గోల. వచ్చినవాడు బాలకృష్ణుడు అనే భావం నీలో ఉంటే ఆ దేవుడికి, ఆ విగ్రహానికి నువ్వు నైవేద్యం పెట్టవు, వాడికి పెట్టేస్తావు. అలాగే మనం గుడికి వెళ్తున్నప్పుడు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఆకలితో ఉంటే చేతిలో పళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. దైవం అక్కడ ఉన్నాడనే భావంతో ఇచ్చేయండి, తప్పులేదు. మీరు గుళ్ళోకి వెళ్ళి దేవుడి విగ్రహం ముందే పెట్టాలన్న భావన వద్దు. ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వాలంటే హుండీలో వేయాలనుకోకండి. నిజంగా అవసరం ఉన్నవాడికి ఎవరికన్నా ఉంటే ఇచ్చేయండి, దైవం అక్కడ సంతోషిస్తాడు. అది ఇక్కడ కపిల మహర్షి చేసినటువంటి బోధ తల్లికి, అమ్మా నేను సమస్త జీవరాశుల్లో అంతర్యామిగా ఉన్నాను, సమస్త సృష్టిలో నేను అంతర్యామిగా ఉన్నాను. అట్లాంటి నాయందు మిగిలిన జీవరాశులకి భేద దృష్టి, నేను వేరు జీవరాశులు వేరు అనే భావంతో ఉన్నవాడు విరోధంతో మెలిగటం వల్ల వాడికి మనశ్శాంతి దొరకదు అని చెప్తున్నాడు. మనకు మనశ్శాంతి ఎందుకు ఉండదంటే ఇది కారణం. నువ్వు అంతర్యామి దృష్టితోటి, అంతర్యామి యందు గనక నువ్వు ఉన్నట్లయితే, అంతటా నిండిన తత్వంతో నువ్వు ముడిపడి ఉన్నట్లయితే, ఆ ఎసెన్స్, ఆ స్పిరిట్, ఆ మూలంలో గనక నువ్వు వెళ్ళినట్లయితే నీకు మనశ్శాంతి దొరుకుతుంది. ఒకవేళ నువ్వు అలా భేదభావంతో చూస్తూ నువ్వు ఎంత పూజలు, హోమాలు, మరి అభిషేకాలు ఏమి చేసినా, ఎంత హట్టహాసంగా చేసినా, ఆడంబరంగా చేసినా, నేను ఈ రోజున లలితామ్మ వారికి పూజ చేశాను, 500 మంది ముత్తైదులు వచ్చారు, వాళ్ళందరికీ నేను ఎంతో ఘనంగా సత్కారం చేశాను, ఎన్ని రకాల పిండి వంటలు పెట్టాను, కానీ అందరిలో నువ్వు అమ్మవారిని దర్శనం చేశావా? ఆ చూపును బట్టి నీకు అక్కడ అనుభూతి మిగులుతుంది. కానీ నువ్వు ఏదో 500 రకాలు చేసి 500 మందికి పెట్టేసేసి మేమందరం బ్రహ్మాండంగా చదివేశామని ఆడంబరంగా చేస్తే నేను తృప్తి పడను అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనం చేసే పూజల్లో మరి శ్రద్ధ ఎంత ఉంటుంది, భక్తి ఎంత ఉంటుంది, అంతర్యామి యొక్క దృష్టి ఎంత ఉంటుంది అన్నది మనకి తెలియాలండి. అందుకు చెప్పుకోవాలి ఇదంతా. నేను ఇది ప్రత్యేకంగా నేను నోట్ చేసి పెట్టుకున్నాను, నేను ఇది చెప్దామని. ఎందుకంటే ఇది మనకు అవసరం. ఆయన సృష్టి గురించి చెప్పాడండి, త్రిగుణాల గురించి చెప్పాడండి, మరి అనేక రకాలైన తత్వాల గురించి చెప్పాడండి. అది చాలా హై లెవెల్ అండి, మనకు అర్థం కాదు. దట్స్ ట్రూ. జ్ఞానం వెళ్తున్న కొద్దీ, రుచి పెరిగిన కొద్దీ, మనకి దాంట్లోకి వెళ్తున్న కొద్దీ బాగా అర్థమవుతూ ఉంటుంది. కానీ మొదట్లో ఉన్నప్పుడు కొంచెం మనకి కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఇలాంటి విషయంలో మనం గుర్తుపెట్టుకుంటే మనకి మన జీవితంలో అది ముఖ్యంగా దారి చూపించేటట్లు ఉండాలి. అందుకు మనకి ఈ సాధన, ఈ బోధన, ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు అందుకిచ్చారు. అది మనం నిత్యం గమనించుకుంటూ ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీలో శుద్ధత లేకుండా, పరిశుద్ధత లేకుండా
నువ్వు ఎన్ని చేసినా అవి కేవలం నీకు శ్రమగానే మిగిలిపోతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మొన్న ఇలాగే చూస్తూ ఉంటే నాకు చాలా 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 ఆనందం వేసింది, రాసుకున్నాను కూడా. నరేంద్ర మోడీ గారు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, తల్లి చాలా పెద్దదైపోయింది, తల్లి దగ్గరికి వెళ్ళాను, నా తల్లి పాదాలను కడిగాను, ఆ నీళ్లు నెత్తిని జల్లుకున్నాను, కళ్ళకద్దుకున్నాను, దండం పెట్టాను, అప్పుడు మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది అని చెప్తారు ఆయన. నిజంగానండి, అది ఆ ఒక్క సాధన చేస్తే ఆయన ఒకటే చెప్పారు, కామ్ కరో బుద్ధిసే జీవన్ కరో శుద్ధిసే అని చెప్పిందటండి వాళ్ళ అమ్మగారు. కామ్ కరో బుద్ధిసే జీవన్ కరో శుద్ధిసే అంటే బుద్ధితో పని చెయ్యి, శుద్ధితోటి జీవించు అంటే నీ జీవితము ఒక ప్యూరిటీ తోటి జీవించు, పరిశుద్ధంగా జీవించు, నీవు చేసేటటువంటి పనిలో నీ బుద్ధిని ఉపయోగించు అని ఆవిడ గుజరాతీలో చెప్పారట. మా అమ్మ ఏం చదువుకోలేదు, అది ఆ రెండు మాటలు నా జీవితానికి వెలుగు, ఆ రెండు మాటలే నా జీవితాన్ని నడిపిస్తున్నాయని చెప్పి నేను రాసుకున్నాను కూడా, మర్చిపోతానేమోనని ఆయన అది విన్నప్పుడు. ఆ రెండు చాలు కదండి మన జీవితానికి. నిజంగా మనం సాధన చేస్తే బుద్ధితోటి పని చేయి అంటే సరిగా పని చేయి. బుద్ధి అని ఎందుకన్నారండి? అప్పుడు నీకేమవుతుంది, నువ్వు బుద్ధితోటి పనిచేసి శుద్ధితోటి జీవిస్తే నీకు సిద్ధి కలుగుతుంది. దానికి మనం మన జీవితంలో దేనిని ఎప్పుడు ఎక్కడ ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ అనుభూతి చెందుతూ కావలసిన మార్పులు చేసుకుంటూ ముందుకు వెళతాము అనేటటువంటిది ఎక్కడా లేదండి, అది నీ చేతుల్లోనే ఉంది. అందుకే భగవద్గీతలో నీకు నువ్వే మిత్రుడు, నీకు నువ్వే శత్రువు అని కూడా చెప్పాడు. నువ్వు ఉద్ధరింపబడ్డా కారణం నువ్వే, నువ్వు అధోగతి పాలైనా కారణం నువ్వే, దానికి ఎవరూ కారణం కాదు. నువ్వే అంటే దాని అర్థం ఏంటి? నీ ద్వారా చేయబడినటువంటి కర్మ, కర్మయే జనులకు దైవము. నువ్వు తిరుపతి వెళ్ళి దండం పెట్టు, శ్రీశైలం వెళ్ళి దండం పెట్టు, ఏ దేవతకి దండం పెట్టు, ఏ దేవాలయానికి వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు, అక్కడ నుంచి నీకు వస్తున్నటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో, దేవుడికి దండం పెట్టానండి, కొబ్బరికాయలు కొట్టానండి, పెద్ద హోమం చేశానండి, నాకు అంతా మంచి జరిగిందండి అంటే కారణము నీ కర్మ ఆ దేవత నుంచి, ఆ దేవత రూపంలో నీకు కావాల్సింది నీకు అనుగ్రహించింది. అది గుర్తుపెట్టుకోవాలి. మనం పొందే మంచైనా చెడైనా సుఖమైనా దుఃఖమైనా లాభమైనా నష్టమైనా ఇవన్నీ కూడా మన కర్మ ఫలాల ఆధారంగానే మనకు వస్తున్నాయి. అయితే దేవుడికి పూజ చేయక్కర్లేదండి, మరి ఇవన్నీ ఎందుకండి అని అనుకోవచ్చు. కానీ వీటన్నిటికంటే పైన ఇంకొకటి ఉంది, అనుగ్రహము అని ఒకటి ఉంది. అది ఎప్పుడు ఎవరి మీద ఎక్కడ ఎలా ప్రసరిస్తుందో మనకి తెలియదు. ఆ అనుగ్రహాన్ని అందించేటటువంటి వాడు అంతర్యామి. ఆ అనుగ్రహం నువ్వు పొందాలి అంటే అందరిలో ఉన్న అంతర్యామిని నువ్వు దర్శనం చేయాలి. అది ఇక్కడ కపిల మహర్షి ఇచ్చినటువంటి బోధ. కపిల మహర్షి బోధలు మనకు చదువుకోండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, సృష్టి జ్ఞానంతో పాటు మనిషికి తన యందు కావలసినటువంటి జ్ఞానం కూడా కావాలి. సృష్టి ఎలా పనిచేస్తోందో తెలుస్తున్నప్పుడు నీ శరీరం ఎలా పనిచేస్తోందో, అందులో నువ్వు దాని యందు నువ్వు ఎలా అధిష్ఠించి ఉన్నావు, అలాగే అందులో ఎలా ఇరుక్కుపోయి ఉన్నావు, ఈ పదార్థంలో ఇరుక్కుపోయిన జీవుడు అలాగే దాని నుంచి పరమార్థం వైపు ఎలా వెళ్ళాలి, ఇవన్నీ మనకు తెలియాలి అంటే ఈ అందించినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. వీటన్నిటికీ మూలమైనటువంటిది సత్యం. ఆ సత్యం ఈ సృష్టిలో ధర్మం రూపంలో ఉంటుంది. ఆ ధర్మమే దైవము. కాబట్టి నువ్వు ఏదైనా తెలుసుకొని ముందుకెళ్ళాలంటే ధర్మము, దైవము, సత్యము వీటన్నిటినో కూడా నువ్వు నీ సాధన అలా వాటన్నిటితో పాటుగా సాగుతూ ఉండాలి. అందుకనే ఆవిడ ఏం చెప్పింది, కామ్ కరో బుద్ధిసే జీవన్ కరో శుద్ధిసే తబ్ తుమ్కో మిలేగి సిద్ధి. నేనేదో ఊరికే అలా యాడ్ చేశా, బట్ ఇట్ ఈస్ ట్రూ. బుద్ధి వ్యవసాయం చేయమని చెప్తాడు ఆయన. ఎక్కడ చెప్తాడండి? వ్యవసాయాత్మక బుద్ధి అంటాడు సాంఖ్యయోగంలో. ఇక్కడ కూడా సాంఖ్యయోగం ఉంది. కాబట్టి కపిల మహర్షి అనేటటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకొని, కపిల మహర్షి అనేటటువంటి అందించినటువంటి ఆ సాంఖ్యం అనేటటువంటి జ్ఞానంలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో, దానికి సంబంధించినటువంటి వికాసంతో పాటుగా మన యందు కావాల్సినటువంటి మార్పులు కలిగి మనం మన జీవితంలో ముందుకు వెళ్తామండి. అప్పుడు మనకి మనశ్శాంతి అనేటటువంటిది దొరుకుతుంది. మాయ దాటితేనే మనశ్శాంతి, మనసు అంటేనే మాయ.
అది వేరే విషయం, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. దాని తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడండి, ఉచ్చైశ్రవసం అశ్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాంచ నరాధిపం అని ఇంకొక విషయం చెప్తున్నాడు. గుర్రములలో నేను ఉచ్చైశ్రవమును, గజేంద్రులలో నేను ఐరావతమును, నరులలో నరాధిపుడను. నరాధిపుడు అంటే రాజు. నా విష్ణుర్ పృథ్వీపతి అంటారు కదా, విష్ణాంశ లేనివాడు రాజు కాలేడు. అది ఉచ్చేశ్రవం అంటే మనం చెప్పుకున్నామండి. ఎప్పుడు చెప్పుకున్నాం దీని గురించి? క్షీరసాగర మథనం చెప్పుకున్నప్పుడు. మరుత్తుల గురించి చెప్పుకున్నప్పుడు మరుత్తులకు దానికి ఉన్నటువంటి ప్రాతిపదిక, ద బ్యాక్గ్రౌండ్, మరుత్తులు ఎలా వచ్చారంటానికి ప్రాతిపదికగా దాని బ్యాక్గ్రౌండ్ లో మనం క్షీరసాగర మథనం గురించి చెప్పుకున్నాం. రెండు 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 వారాలు చెప్పుకున్నాం మనం. అక్కడ వచ్చింది ఉచ్చైశ్రవము. శ్రవసం అంటే శ్రవణం చేయటం, వినికిడి శక్తి. అది ఇంద్రుని యొక్క అశ్వము. అందులోంచి వచ్చింది ఇంద్రుడు. అంటే నువ్వు ఎప్పుడైతే ఈ మథనం సాధన సాగుతూ ఉందో నీకు చక్కగా వినికిడి శక్తి పెరుగుతుంది. అదేంటి సార్ మాకు వినికిడి శక్తి లేదా అని అనొచ్చు. వినటం అనే ముందు మనం మాట్లాడేయాలి అంటే వినగలగాలి. ఒరే వాడు మాట్లాడతాడు, మనం చెప్పేది శాంతం వినకుండానే మాట్లాడుతున్నాడు రా అంటుంటా చూసారా మనం. ముందు ఏదైనా ఒక ప్రశ్న పూర్తిగా విన్నాక దానికి సమాధానంగా మనం మాట్లాడాలి. వాడు శాంతం చెప్పకముందే నువ్వు సమాధానం చెప్తే అది పూర్ణత్వం, కంప్లీట్నెస్ కాదు. మాట్లాడటానికంటే వినటం అనేటటువంటిది చాలా ఉత్తమ గుణం. అది కూడా పరిపూర్ణంగా వినాలి, అర్థం చేసుకోవాలి. అది మరికొంత ఉత్తమ గుణం. సగం అర్థమయ్యి సగం అర్థం కాకుండా తికమగ్గా చెప్పామనుకోండి, మరి నువ్వు చెప్పేది అవతల వాడికి కన్ఫ్యూజన్లో పెట్టేసింది, అవసరం అయితే వాడి గుండె బద్దలవుతాడు ఒక్కోసారి. నిజంగా వినికిడి శక్తి ఉన్నవాడికి, చక్కగా వినగలిగేవాడికి, పూర్ణంగా వినగలిగేవాడికి, విన్నది అర్థం చేసుకోగలిగేవాడికి, వాడి మాత్రమే నిజమైనటువంటి గ్రహణ శక్తి గలవాడు. అప్పుడే వాడు సరిగ్గా మాట్లాడగలడు, అప్పుడే వాడి మాట మంత్రం అవుతుంది. ఇంకోటి చెప్తే వినాలనిపిస్తుంది వాడికి. ఈ పంచభూతాల్లో ఆకాశం అనేటటువంటిది శబ్దగుణాలకి మూలం. మామూలుగా ఆహత శబ్దం, అనాహత శబ్దం అని చెప్తారు. అనాహత శబ్దం అంటే రెండు వస్తువులతో సంబంధం లేకుండా పుట్టే శబ్దం. అది మన హృదయ స్పందన, దాన్ని అనాహత శబ్దం అంటారు. అది వినాలి అంటే నీకు చక్కటి వినికిడి శక్తి ఉండాలి. అది బయటే కాదు, లోపల కూడా ఉండాలి. మన అంతఃకరణాల్లో నీకు మామూలుగా మన శరీరానికి ఎలాగైతే చూపు, వినికిడి, స్పర్శ, రుచి చూడటం, మరి వాసన చూడటం ఇలాంటివి అయితే ఎలా ఉన్నాయో, నీ శరీరంలో నీ లోపల ఉండేటటువంటి అంతఃకరణాలలో కూడా మరొక సూక్ష్మ శరీరానికి కూడా దానికి కూడా ఇవన్నీ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే వెళ్ళి నీ సూక్ష్మ శరీర నిర్మాణం చేసుకుని అందులో కూర్చుంటావో అప్పుడు నువ్వు సూక్ష్మమైనటువంటి విషయాలను గ్రహించగలవు. అంటే ఎక్కడో ఎవరో మాట్లాడుకుంటున్నావు కూడా నువ్వు ఇక్కడ వినగలవు. ఓ అలా శక్తి వస్తుందా సార్ అంటే, ఎవరన్నా మన గురించి మాట్లాడుకుంటే వాడికి అప్పుడు ఆ బుద్ధి ఉండదు. మాట్లాడుకోని, అది వాడి స్వవిషయం, మనకు సంబంధం లేదనుకుంటాడు. అంటే మనం ఎప్పుడైతే మన సాధనలో కొంచెం పైకి పెరుగుతూ అవగాహన పెరుగుతూ ఉంటుందో చిల్లర విషయాల మీద శ్రద్ధ పోతుందండి. వాడు మన గురించి అలా అనుకుంటున్నాడు, వీడి గురించి మనం అలా అనుకుంటున్నాడు, వాడు వెధవా, వీడి వెధవా, వాడికి మనం అంటే ఇష్టం లేదు, వీడికంటే ఇష్టం లేదు, ఇలాంటి భావాలు పోతాయి. పోనీలేరా, అది వాడి ఉద్దేశం, మనం ఏం చేద్దాం చెప్పు అంటాడు. ఇప్పుడు ఎవరైనా మీరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ వాడు మీ గురించి ఇట్లా అనుకుంటున్నాడు సార్, వాడు అలా మాట్లాడుతున్నాడు సార్, మీరు ఏదైనా చేయాలి సార్ అని అన్నా అనుకో, పోనీలే వాడు మాట్లాడితే మాట్లాడాడు, అది వాడి ఉద్దేశం, వదిలేయి, దానివల్ల మనకేంటి అంటాడు. ఎందుకు? వీడు సాధనలో పెరిగాడు, వీడు ప్రజ్ఞలో పెరిగాడు. అంటే హారిజాంటల్ నుంచి వర్టికల్గా పెరుగుతున్నాడు అని అర్థం. నువ్వు ఎంతసేపు హారిజాంటల్గా ఉంటే మన స్థితి అంతా జంతు స్థితి. నువ్వు ఎప్పుడైతే వర్టికల్గా పెరుగుతున్నావో, నీలో నీ ప్రజ్ఞలో ఎప్పుడైతే పెరుగుతున్నావో, నీ అవగాహన పెరుగుతోందో, వికాసం పెరుగుతోందో, ఆనందం పెరుగుతోందో, ప్రజ్ఞ ఎందు, జ్ఞానం ఎందు నీ యొక్క దృష్టి పెరుగుతోందో, ఇంట్రెస్ట్ పెరుగుతోందో, నువ్వు స్ట్రైట్గా పైకి పెరుగుతున్నట్టు, ఊర్ధ్వంగా వెళుతున్నట్టు, హారిజాంటల్గా కాదు. అంటే యు ఆర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వర్టికల్ మూమెంట్. అటువంటి వినికిడి నీకు ఇచ్చేటటువంటి దాన్ని ఉచ్చైశ్రవం. అది ఇంద్రుడి దగ్గర ఉంది అంటే, ఇంద్రుడు అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి వాడు. నిజానికి దానికి బృహస్పతి దగ్గర ఉంటుంది, కానీ బృహస్పతి దేవగురువు.
అది దైవం శబ్దస్వరూపుడు. అట్టి శబ్దం ప్రాణాన్ని ఆశ్రయించుంటుంది. అంతే కదా, ప్రాణం ఉంటేనే కదండి శబ్దం, లేకపోతే ఎవరుంటారు? అది కాబట్టి దాన్ని గుర్రంగా మనకు తెలియజేశారు. మరిన్ని వివరాలు మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. ఎందుకంటే దీని తర్వాత ఐరావతం గురించి చెప్పాడు. ఈ ఐరావతం కూడా ఇంద్రుడికి సంబంధించినటువంటిదే. అవి మనం అదేమిటో మనం వచ్చే వారం చెప్పుకుందాం. అంతవరకు అందరూ సాధన చేస్తూ అవగాహన పెంచుకుంటూ ఆనంద స్థితిలో ఉండాలని, ఆత్మస్థితి వైపు నడవాలని, దానికి మా ఈ సాధన సహకరించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నా. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.